హాయ్ అండి. కొత్త వారి కోసం బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్న ఇలా పీసెస్ పడతాయండి. పెద్ద బ్లౌజ్ అండి ఇది. పెద్ద బ్లౌజ్కి ఇలా ఫ్రంట్ షేప్ దగ్గర ఒక పీస్ పడింది, అలాగే సైడ్న కూడా ఒక పీస్ పడిందండి. ఆ సైడ్ పీస్ ఫ్రంట్ పీస్ రెండు ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. కొత్త వారి కోసం మన ఛానల్ కొత్త ఛానల్ కదండి, కొంచెం న్యూ ఛానల్ కదా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, బెల్ ఐకాన్ కొడితే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. చూద్దామండి, చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ చాలామందికి తెలుసండి. న్యూగా కుట్టే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, వాళ్ళ కోసమేనండి. ఇదిగోండి, ఇంకో పీస్ తీసుకుని ఇంకో బ్లౌజ్ అదే ఇంకో సైడ్ని చూద్దాము. ఇలా ఇలా ఉంది కదా బ్లౌజ్కి. ఇదిగోండి, ఇటు సైడ్ మధ్యలో మిడిల్లో షేప్ దగ్గర రెండింటి దగ్గర పీస్ అనేది పడుతుంది కదా. అలాంటప్పుడు ఫస్ట్ ఒక స్క్వేర్ పీస్ తీసుకోవాలండి. అది షేప్ దగ్గర పడిన దానికి వేయాలి. పీసులు అనేది జాయింట్ చేసుకొని బ్లౌజ్ కుట్టుకోవాలండి. ఆ స్క్వేర్ తీసుకున్న పీస్ని ఒక సైడ్ నుంచి ఇలా క్రాస్గా పెట్టి అక్కడ కుట్టి మళ్ళీ దాన్ని ఇలా తిరగేసి కుట్టాలండి. అక్కడ కుట్టాం కదా, కుట్టి సూదిని దించి పాదమును లేపి వచ్చిన క్లాత్ కచ్చిని తీసేయాలి. క్లాత్ కచ్చిని తీసి మళ్ళీ క్లాత్ని బయటికి తీయాలండి. చూపిస్తాను. తీసేసేసి మనం కుట్టిన దాన్ని మడత పెట్టి లోపలికి మడత పెట్టి మళ్ళీ ఎక్కడైతే కార్నర్ దగ్గర దాకా ఇందాక కుట్టామో అక్కడ దాకా మళ్ళీ కుట్టుకొని మళ్ళీ ఇటు పక్కన క్లాత్ని లోపలికి మడిచి కుట్టేయాలండి. ఎక్స్ట్రా వచ్చిన పీస్ అయిపోయింది కదా. అదిగోండి, చూడండి అలా వేసాను. అక్కడ మెయిన్ డాట్ వస్తుందండి. మెయిన్ డాటే కదా అని వదిలేద్దామని మటుకు చేయకూడదండి. ఎక్కడైనా సరే పీస్ పడితే కంపల్సరీగా వేసుకోవాల్సిందే. మళ్ళీ ఈ సైడ్న అండి ట్రయాంగిల్ పీస్ లాంటిది ఒక పీస్ తీసుకొని సైడ్ని వచ్చిన దాన్ని ఇలా కుట్టుకోవాలండి. అదిగోండి, ట్రయాంగిల్ షేప్లో కుట్టుకొని ఏమన్నా హెచ్చు ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి, అయిపోయింది. చూడండి ఒకసారి. ఇదిగోండి సైడ్ పీస్, మిడిల్లో షేప్ పీసు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.